హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా నక్లెస్ రోడ్ అంట హైదరాబాద్లో. నేను ఎప్పుడు రాలా, ఈరోజు మాత్రం వచ్చాను. అసలు ఏంటి ఇక్కడ నక్లెస్ రోడ్ అంటారు? నిజంగా నక్లెస్లు అమ్ముతారా ఏంటి? అసలు ఎందుకు అన్న ఉద్దేశంతో ఒకసారి వచ్చి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ నుంచి వచ్చే దాకా ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ కూడా ఉంది, ఏంటంటే పార్క్ ఫ్రంట్, లేక్ ఫ్రంట్ పార్క్ అంట. దీని లోపల ఏముంది ఏంటి అనేది తెలీదు, ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంది ఏంటి అనేది. పార్క్, లేక్ ఫ్రంట్ పార్క్ అంట. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నిజంగా చాలా బాగుంది చూడడానికి. నేను ఫస్ట్ టైం వచ్చా. ఇట్లా ఉంది, ఏమిటి లోపల ఉన్నాయి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ 4 కూడల జంక్షన్ లాగా ఇక్కడ ఒకటి మధ్యలో ఉంది. అటు వెళ్ళే వాళ్ళు అటు, ఇటు వెళ్ళే వాళ్ళు ఇట్లు వచ్చేలాగా ఉంది. మనం కూడా 4 దిక్కులు కవర్ చేద్దాం. ఇట్లా ఒక వే ఉంది, ఇట్లా ఒక వే ఉంది. నెక్స్ట్ మనం స్ట్రైట్గా వెళ్తే ఒక వే, తర్వాత ఇట్లా మనం వచ్చాం కదా ఆ రూట్ ఒకటి అనమాట. మొత్తానికైతే మనం చూద్దాం ఏముంది ఏంటి అనేది. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. చూడండి, సరదాగా పిల్లల్ని తీసుకొని వచ్చారు. చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా, చాలా చాలా బాగుంది. వీకెండ్స్ మాత్రం హైదరాబాద్లో ఎందుకు వీకెండ్స్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అంటే ఇగో ఇట్లాగే అనమాట. ఎవ్వరు కూడా ఇళ్లల్లో ఉండరు, ఏదో విషయం మీద బయటకు అట్లా వచ్చేస్తూ ఉంటారు అనమాట పిల్లల్ని తీసుకొని. ఒకసారి చూడండి, పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే అంత హాయ్ చెప్తున్నారు. మనకు కాదులే, వాళ్ళే వీడియో కాల్లో హాయ్ చెప్తుంది. ఆవిడ దోమలు తోలుతుంది, మనకు హాయ్ చెప్తున్నారు అనుకున్న, హాయ్ కాదు. సూపర్ అంటే సూపర్ ఉంది, బాగా ఆడుకుంటున్నారు. మనం బేసిక్గా ఏమనుకుంటారంటే లవర్స్ మాత్రమే వస్తారు అలా అనుకుంటాం, కానీ అట్లా ఏం కాదు. ఫ్రెండ్స్ వస్తున్నారు, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ మంచిగా వస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇది నక్లెస్ రోడ్లో ఉంది. ఇంకా లోపల ఏముంది ఏంటి అనేది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. గిటోస్ అన్నీ దిగుతున్నారనమాట. నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకొంతసేపు ఆగితే చీకటి పడిపోతే మొత్తం ఏం కనబడదు. బాగుంది, మీరు కూడా చూడండి ఎంత బాగుందో కదా. సూపర్ కదా. మీకు బ్యాక్ ఏముంది ఏంటి చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ కూడా ఏముంది చూపిస్తాను. పిల్లలు వచ్చారు, పేరెంట్స్ పిల్లలు వచ్చారు. చూడండి, ఇక్కడ సండే కదా, ఫుల్ రష్గా ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ మన ఫ్రంట్ కూడా ఏముంది చూపిస్తాం మీకు. కానీ ఎందుకు పెట్టారు అనేది ఇదిగో ఇక్కడ తెలిసిపోతుంది. ఒక్కసారి చూడండి, అంతా కనిపిస్తుంది అన్నమాట. లేక్ ఫ్రంట్ పార్క్ ఇది, అందుకని చెప్పి దీనికి ఆ పేరు పెట్టినట్టున్నారు. మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా పిల్లల్ని తీసుకొని రావచ్చు ఇక్కడ హైదరాబాద్లో. అందుకే ఇందాక చెప్పినట్టుగా ట్రాఫిక్ ఎందుకు ఉంటుంది అంటే సాటర్డే సండే వస్తే ఎవ్వరు కూడా ఇళ్ళల్లో ఉండరు అనమాట. ఇట్లా బయటకు వస్తూ ఉంటారు, వాళ్ళు రీల్స్ చేసుకుంటారు, ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతారు, వీడియోస్ చేసుకునే వాళ్ళు ఇలా నాలా వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా. దోమలు కూడా అలాగే ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అంటారు కదా, అట్లాగనమాట. ఎంత బాగుందో చూస్తాకి, కానీ ఎక్కడా కూడా నీట్గా అయితే లేదు. చండాలంగా ఉంది. పర్యాటక ప్రాంతం కదా, కొద్దిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నీట్నెస్ అయితే ఎక్కడా లేదు.
ఇంకొక దారని చెప్పా కదా ఇందాక 4 కోడల జంక్షన్ అన్నాను కదా, అదనమాట. అది చూడండి, నీట్గా అయితే లేదు అసలు, ఎక్కడికక్కడ చండాలంగా ఉంది. కానీ నిజంగా నీట్గా కనుక చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నీట్గా లేదు ఇక్కడ కూడా. ఈ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్. ఈ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది డౌన్కి వెళ్తుంది, మళ్ళీ ఇంక లోపల ఇంకా ఇవేవో ఉన్నాయి, చూద్దాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో నిజంగా, చాలా బాగుంది. ఏముంటుందిలే లోపల అనుకున్నాను, కానీ చాలా బాగుంది. చూడండి, నాకు తీయటం రావట్లేదు, కుదరట్లేదు, కానీ చాలా బాగుంది.